మయన్మార్ మరోసారి కంపించింది. మాండలి సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. శుక్రవారం మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. 7.7 తీవ్రతతో భూమి కంపించడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. 1600 మందికి పైగా మృతి చెందారు. 3400 మందికి పైగా ఆచూకీ తెలియలేదు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. శనివారం 2 సార్లు భూమి కంపించింది. భూకంపం వల్ల రహదారులు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. మరోవైపు బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న 78 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మయన్మార్లో భారీ భూకంపం పొరుగు దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. థాయిలాండ్, చైనా, భారత్, వియత్నాం, బంగ్లాదేశ్పై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. చైనా యునాన్ ప్రావిన్స్లో ఓ పిల్లల ఆసుపత్రిలో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా ఉంది. నవజాత శిశువుల వార్డులో 6 చిన్నారులు ఉన్నారు. ప్రకంపనలు పెరిగినా అక్కడున్న సిబ్బంది ఏమాత్రం బెదరలేదు. ఆ శిశువులను కాపాడేందుకు శక్తి మేర ప్రయత్నించారు. ప్రకంపనల తీవ్రత పెరగటంతో ఆ వార్డులోని బేబీ బెడ్స్ చెల్లాచెదురయ్యాయి. అక్కడే ఉన్న సిబ్బందిలో ఒకరు నేలపై కూర్చొని ఒక చేత్తో శిశువును ఎత్తుకుని కనిపించారు. మరో చేత్తో ఇతర బెడ్లో ఉన్న చిన్నారులు పడిపోకుండా జాగ్రత్తగా తీసుకున్నారు. ఆ సమయంలో మరో నర్స్ అటూ ఇటూ కదులుతున్న బేబీ బెడ్లను పట్టుకుని ఉండిపోయారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారులను కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.